ట్రైబల్ మ్యూజియంకి వచ్చాము. ఇక్కడ అన్నీ కూడా చాలామంది టూరిస్టులు ఉన్నారు. మ్యూజియం అంటే అందరికీ కూడా ఇంట్రెస్టే కదా. సో ఈ అరకు విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఈ మ్యూజియంకి వెళ్ళాలని అనుకుంటారు. ఎందుకంటే మ్యూజియం అంటే మనము అన్ని రకాలని ఒకే చోట చూస్తాము. టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. మ్యూజియంస్ అన్నీ కూడా టూరిస్ట్కి ఒక స్పెషల్ అట్రాక్షన్ కదా. లోపలికి వెళ్ళి చూసొద్దాం. ఎంట్రన్స్లోనే ఉంది అనంతగిరి టూరిజం అని ఉంది. ఇక్కడ బొర్రా కేవ్స్ మోడల్ అని పెట్టారు ఇక్కడ ఎంట్రన్స్లో. ఇక్కడ నుంచి ట్రైన్ రావడము ఒక గుహలోంచి కేవ్స్లోంచి వస్తుంది కదా, అట్లా కూడా చూపిస్తున్నారు మనకి. అరకు జోన్ 2 ఇది మ్యూజియం. ఇందాక అరకు జోన్ 1 చూసాము బొర్రా కేవ్స్ది, ఇదేమో జోన్ 2. పాడేరు జోన్ 3 వాటర్ ఫాల్స్ ఈ మోడల్ ఇక్కడ ఉంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వీలుగా బర్మా బకెట్, యాక్స్ వాక్, ఎర్త్ వాక్, జిగ్జాగ్ వాక్, వైన్ ట్రావర్స్ ఇట్లా ఉన్నాయి. పిరమిడ్ వాక్ ఇవన్నీ కూడా పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి. తాటిపూడి రిజర్వాయర్ మోడల్. ఇక్కడంతా కూడా బోటింగ్ కూడా ఉంది, పెడ్లింగ్ ఉంది వీటిల్లో. ఈ మ్యూజియం లోపల భాగం ఇట్లా మనం చూస్తున్నాము. లోపలంతా గార్డెన్ అంతా బాగుంది, చెట్లు, గ్రీనరీ. గిరిజన ప్రదేశం ఎట్లా ఉంటుంది అని ప్రతిబింబిస్తూ రకరకాల బొమ్మలు ఉన్నాయి. జిలుగు కల్లు వృక్షమూట. ఇక్కడ ఉన్న రూమ్స్ అవన్నీ కూడా మోడల్ చాలా బాగున్నాయి, అట్రాక్టివ్గా ఉన్నాయి. న్యాచురల్ సెట్టింగ్ తోటి ఇక్కడ అమర్చబడి ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ది బిల్డింగ్ విచ్ ఈజ్ వెరీ అట్రాక్టివ్. ఇది మెయిన్ మ్యూజియం అన్నమాట. దీని లోపలికి కనుక మనం వెళ్తే అద్భుతాలు చూడొచ్చు. అంటే గిరిజన సాంప్రదాయం మొత్తం కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఇక్కడ బయట కూడా ఎంతో ఫిష్ లాగా ఉన్నాయి చూడండి, అట్రాక్టివ్గా. లోపలికి వచ్చేసాము. ఆదివాసీ దేవాలయంతో స్టార్ట్ అవుతుందన్నమాట. వేటాడే ప్రక్రియను చూస్తాం ఇక్కడ. ఒక జంతువుని తీసుకుని వెళ్ళడము, చంపి వేట ఆడి తీసుకువెళ్ళడము. ఆదివాసీ గృహము. ఇంటి దగ్గర చిన్న పొలము వేసుకుని పండించుకోవడము, చిన్న చిన్న కుండలు తయారు చేయడము, వాళ్ళ కిచెన్ అనుకోండి. ఇంకొక గృహము నమూనా, ఇంట్లో పనులు చేసుకోవడము. ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు వాడినవి, ఒకళ్ళనొకళ్ళు విష్ చేసుకోవడము. ఇంకొక ఇల్లు, వేషాలు వేసుకోవడము, వినోదం కోసము వేషాలు వేసుకుని నృత్యాలు చేయడము. ఆదివాసీ దేవాలయం ఇంకొక ఎంట్రన్స్ వైపు వచ్చాము. ఇట్లా కనిపిస్తుంది మనకి. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఇంకొన్ని అద్భుతాలు చూస్తామన్నమాట. మ్యూజియము కొంతపాటు పైన ఉంది, పైకి వెళ్తున్నాము. రకరకాల కాయలు పండించడము, కుంకుడుకాయలు, సీకాకాయ,
ఫ్రూట్స్ పండించడము, పొలంలో పని చేసుకోవడము, అప్పుడు వాళ్ళు వాడిన గడ్డపార, మిగిలిన వస్తువులు, ఒక మార్కెట్ ప్లేస్, రకరకాల వస్తువులు అమ్మడము, ఫ్రూట్స్ అమ్మడము, వెజిటబుల్స్ అమ్మడము, ఒక ఇంటి ముందు కూర్చుని పనులు చేసుకోవడము. ఇంత ప్రతి ఒక్కటి కూడా ఎంతో కలర్ఫుల్గా ఉంది. ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడము, వారి నులక మంచాలు, ఇల్లు, ఇంటి మీద మనకి గ్రీనరీ చెట్టు కనిపిస్తుంది. వివాహ వేడుకని కూడా ఇక్కడ మనకి చూపిస్తున్నారు. చక్కని పందిట్లో పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండేయడము, పెద్దలు ఆశీర్వదించడము, కుండలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఇవి సీన్స్ మొత్తము కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇంకా నెమ్మదిగా కిందకి ర్యాంప్ మీద దిగడమే. మనము అన్నీ చూసేసాము కాబట్టి ఇంకా మ్యూజియం చూడడం అయిపోయింది, బయటికి వెళ్తామన్నమాట. ఎస్, బయటికి వచ్చేస్తున్నాము. బయటికి వచ్చేసాము గార్డెన్లోకి. గార్డెన్లో కూడా కొన్ని అద్భుతాలు ఉన్నాయి, చూద్దాము. చూసారా, మళ్ళీ ఒక బ్యూటిఫుల్ గార్డెన్లోకి వచ్చాం కదా. బయటికి వచ్చిన తర్వాత ఇంకొక చిన్న బిల్డింగ్లో మనము వీళ్ళు ఆదివాసులు వాడిన పనిముట్లన్నీ చూస్తూ ఉంటాము. ఇది సపరేట్ బిల్డింగ్ అయినా కూడా దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద మ్యూజియం అన్నమాట. వాళ్ళు వాడిన రకరకాల వస్తువులు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. పంచాయతీ చెప్తున్నట్లుగా నిజంగా ఒక గిరిజన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ఉన్న ఈ మ్యూజియం తప్పకుండా చూడాల్సిందే. మళ్ళీ బయటకు వచ్చాము. ఒక గార్డెన్ కొద్దిగా సేపు చూద్దాము. ఇక్కడ థింసా డాన్స్ చేస్తున్నట్లుగా ఉన్నారు. మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు ఈ థింసా డాన్స్ చేయడానికి. ఇట్స్ ఏ ట్రెడిషనల్ డాన్స్, చాలా బాగుంటుంది. మ్యూజియం బయట అంతా కూడా ఇట్లా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా గ్రీనరీ ఉంది అండ్ బిల్డింగ్స్ చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. వాల్స్ మీద కూడా మనకి ఇట్లాంటి బొమ్మలు డిఫరెంట్గా కనిపిస్తాయి. మనం ఎక్కడ కూడా చూడని వెరైటీ లాగా అనిపిస్తాయి అన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, చాలా బాగుంది కదా మ్యూజియం. ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. సో నో గోయింగ్ అవుట్ అన్నమాట. సో we visited a wonderful tribal museum and going out.